కష్టపడ్డారు. మేడం ఇల్లు ఇచ్చింది చాలా థ్యాంక్స్ మేడం. సీఎం గారికి ఇంకా హెల్ప్ కావాలి మేడం. ఫిజికల్ హ్యాండిక్యాప్ జాబ్ లేదు మేడం, జాబ్ హెల్ప్ చేస్తున్నారు. తను ఫిజికల్ ఛాలెంజ్ మేడం. ఇల్లు ఇచ్చారు, మీరంతా సంతోషంగా ఉండండి. We are very happy sir, we are very happy and we are very thankful. తీసుకోండి. మీకు ముందు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా? పట్టుకునేది తన కళ, ఇది తన ఓన్ హౌస్ ఉండడం అనేది తన పెన్షన్ వస్తుందమ్మా. ఆ పెన్షన్ తోనే తను రెంట్ కట్టుకొని తన డే టు డే లైఫ్ ఇది సర్వే చేస్తాను మేడం. కానీ ఇది రావడం వల్ల ఆ మనీతో తను తన ఎక్స్పెన్సెస్ అవన్నీ చేసుకొని ఇది మనకు చాలా చాలా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ మ్యామ్. మాలాగే ఇలాంటి కళలు నెరవేర్చినందుకు. ప్రవేశానికి ఇంత పెద్ద ఎత్తున మరి కడప ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకులు మరి నిరంతరం కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం భర్త కన్నా భార్య, భార్య కన్నా భర్త ఇద్దరు కలిసి పోటీ మీద అభివృద్ధి చేస్తున్న కడప నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరి మరి రెడ్డప్ప గారి మాధవి గారికి, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు మరి మా సోదరుడు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ముత్తేర్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ రాకేష్ గారికి, అదేవిధంగా పాలకొండ స్వామి దేవస్థానం చైర్మన్ రెడ్డి యాదవ్ గారికి, టిట్కో ఈఈ గారికి, పీడీ ఈ హౌసింగ్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, మరి ఈరోజు సొంతింటి కళ నెరవేర్చుకున్న లబ్ధిదారులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి నిజంగానే మేము వాళ్ళందరితోనూ ఈరోజు మీ గృహప్రవేశాలకు పాల్గొనే అవకాశం కల్పించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ ఎమ్మెల్యే గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. ఎంతటి వారైనా తను చెయ్యాలనుకున్నది అసెంబ్లీ కావచ్చు, అది గల్లీ కావచ్చు, కడప అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే మీ ఎమ్మెల్యే గారికి మీరందరూ సహకరించడం, ముఖ్యంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకంటే అవగాహన ఉన్నవారు, ఏ డిపార్ట్మెంట్కి ఏవి డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు తీసుకురావచ్చు, మా కడపని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, మా జిల్లాకి ఏం కావాలి, మా కడపకి నా నియోజకవర్గానికి ఏం కావాలని ఎప్పటికప్పుడు మరి విజయవాడకు వస్తే ఈ ఆఫీసు ఆ ఆఫీసులో కూడా శ్రీనివాస్ రెడ్డి గారే కనిపిస్తారు. ఇరిగేషన్ ఆఫీస్లోనూ శ్రీనివాస్ రెడ్డి గారే కనిపిస్తారు. హౌసింగ్ లోను మరి మన శ్రీనివాస్ రెడ్డి గారే కనిపిస్తారు. అంటే నిజంగా మీరు చేసుకున్న అదృష్టం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవారికి సొంతింటి కళ ఉండాలి, వాళ్ళకు పక్కా ఇల్లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మరి రాష్ట్రం విడిపోయింది 14-19లో రాష్ట్రం విడిపోయి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. అలాంటి సమయంలో మరి 14-19లో మన రాష్ట్రం అనేక విధాలుగా అనేక డిపార్ట్మెంట్ల ద్వారా కూడా అభివృద్ధి జరిగింది. మరి అలాంటి సమయంలో పేదవారికి టిట్కో ఇండ్లు కావచ్చు, హౌసింగ్ ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు, మనం శాంక్షన్ చేసాం. శాంక్షన్ చేయటం, ఇలా బిల్డింగులు మరి కల్పించటం, G+3తో మరి బడుగు బడిగిన వర్గాల కోసం సొంతింటిగా నెరవేర్చాలని మన చంద్రన్న 90% అంటే ఎన్నికల సమయానికి మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకొని మరి మనం ఈ విధంగా ఆ రోజు ఇండ్లు పూర్తి చేశాం. మరి మీకు తెలుసు, ఒక్క ఛాన్స్ అని చెప్పి బడుగు బడిగిన వర్గాల ద్రోహి మరి ఈ జిల్లా వాసి, మరి రంగుల రెడ్డికి రంగులు మార్చుకోవడం అలవాటు, పేర్లు మార్చుకోవడం అలవాటు. మరి ఇదే రంగుల రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రంగుల్లో కూడా కాంట్రాక్ట్ వస్తుంది, రంగుల్లో కూడా కమిషన్ వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పేర్లు మార్చడం, రంగులు మార్చడం చూసాం. ఇదే మరి బడుగిన వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు 90% ఒక పక్క మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు స్వయాన రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇండ్లు ఇలాగే గాలికి
వదిలేశారు. మరి రంగూన్ రెడ్డి గారికి ఈ ప్రశ్న ద్వారా అడుగుతున్నాం, కనీసం నీ సొంత జిల్లా కడపలో కూడా టిట్కో ఇండ్లు పూర్తి చేయలేని చాతగాని నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం నేను ఈ వేదిక ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికైతే ఇవి ఎంతలో ఫినిష్ చేస్తాం, దీనికి ఖర్చు ఎంత అని మాట్లాడుకొని అవకాశం వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో మన మంత్రి గారిని మా దగ్గర టిట్కో ఇళ్ళు పూర్తిగా వచ్చినాయి, మీరు కొంచెం డబ్బులు ఇస్తే మేము ఫినిష్ చేసుకొని మా అక్క చెల్లెలకు వారి ఇల్లు అప్పచెప్తామని చెప్పి అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడాము. పెద్దల దృష్టికి మన ఇల్లు తీసుకుపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇల్లు ఇమ్మీడియట్ గా ఫినిష్ చేసి మన అక్క చెల్లెలకు ఇచ్చేయాలన్న నిర్ణయం చేసి డబ్బులు ఇస్తే ఆ దినం నుంచి వాసన్న 10 నుంచి 15 సార్లు మీటింగ్ పెట్టాం. ఒకరోజు వర్షంలో వచ్చినాం ఇక్కడికి, వర్షం వస్తుంది వద్దులేమా అని ఆఫీసర్లు చెప్తే లేదు ఈ రోజు ప్రోగ్రామ్ వేసుకున్నాం, ఇవి ఎంతవరకు ఫినిష్ అయిపోయి చూడాల్సిందే అని చెప్పేసి ఇదికి వచ్చి ఇంకేం పెండింగ్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క నెల దాదాపు ప్రతి ఒక్క నెల ఇంకా ఎందుకు కాలేదు, ఎందుకు దీనికి కనెక్షన్ ఇవ్వలేదు, మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వాలా, వెంటనే కార్పొరేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఇంకెన్ని రోజులు పడుతుంది మంచినీళ్ళ కనెక్షన్ అని. ఆ వెనక సందులో ఉన్న మహిళలు వచ్చారు, మా దగ్గర రోడ్డు లేదన్నారు, వాళ్ళకు కూడా రోడ్డు వేయండి, వాళ్ళు కూడా మనోళ్లే పాపం పేదోళ్ళు, వాళ్ళకు కూడా మంచి కంఫర్ట్ ఇవ్వాలా మనం అని చెప్పి వాసన్న ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకు కూడా రోడ్డు ప్లాన్ చేయించినారు. 20 నెలలు పడింది. ఇంత కష్టమైంది మీకు ఇల్లు ఇవ్వాలంటే. రాష్ట్రం మొత్తానికి కడపలో టిట్కో ఇల్లు అంటే ఒక ఉదాహరణలాగా మనం చూపించాలా. అది మనకు ఉన్నా లేకుండా కాంట్రాక్ట్ లో టెండర్ లో మనం చెట్లు పెడదాం, మంచిగా నీడు వచ్చేటట్టు, ఇది ఆహ్లాదకరమైన వాతావరణం. మనం ఉండే ఇల్లులు లక్ష్మీదేవి, మన ఇల్లులు మన లక్ష్మీదేవి, మనం మన ఇంటిని మంచిగా పెట్టుకోవాలా. పులుగు రంగు వేసుకుంటేమి ఏ రంగు వేసుకుంటేమి మన ఇంట్లో ప్రతి ఒక్క రోజు మన దగ్గర పసుపు రంగు ఉంటుంది, మన పసుపులోనే పసుపు రంగు ఉంది, మన మనసులో పసుపు రంగు ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్నారు. మీ యొక్క మహిళల యొక్క సమృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. ఇంకా ఏమన్నా కొద్దిగా ఉంటే వెంటనే హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని కూడా రిపేర్లు చేసి మీకు అనుకోగా ఇల్లు తయారు చేస్తారు. మీకు మీ ఇల్లు పూర్తి వసతులతో మీకు ఉండే విధంగా తయారు చేసే బాధ్యత మన శ్రీనివాసరెడ్డి అన్న గారిది, నాది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ సమస్య వచ్చినా టిట్కో ఇల్లు వాసులు రావచ్చు, వాళ్ళని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసి మీ సమస్యలు మీకు తీరుస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.